ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి దేవుని నామమునకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ వందనములు. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము వైపుకి తిరుగుదాము. అందరూ బైబిల్ గనుక ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథంని చూడండి. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనము 20వ వచనం చదువుదాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియు నైనా మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షించబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. చాలండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఈ ఉదయకాల సమయములో నీ ప్రియబిడ్డలుగా మేమందరము నీ సన్నిధానములో కూడి ఉన్నాం. ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డలు పాటల ద్వారా నిన్ను స్తుతించారు. చప్పట్లు కొట్టుచు, వాయిద్యాలు వాయించుచు, కంఠ స్వరముల ద్వారా నిన్నే మహిమపరిచారు. అతి ప్రాముఖ్యమైన భాగంలోనికి మేము వచ్చి ఉన్నాము ప్రభువా. మీరు మాతో మాట్లాడమని అడుగుచున్నాము. నీ మాటలు నిత్య జీవపు మాటలై ఉన్నాయి. నీ మాటలు మమ్మల్ని బ్రతికించేవై ఉన్నాయి. మరణములో నుండి జీవములోనికి దాటించేవై ఉన్నాయి. నిశ్చయముగా మేమందరము నీ మాటలు వినటానికి ఇక్కడ కూడి ఉండగా కొద్ది నిమిషాలు మీరే మా అందరితో మాట్లాడమని, మా బలహీనతలు, మా యొక్క రోగములు అన్నిటి నుండి విడిపించండి. మా పాపములు, అతిక్రమములన్నీ నీ రక్తము క్రింద పెట్టుచున్నాము. ఇక్కడున్న ప్రతి వ్యక్తిని పరిశుద్ధపరచండి. నీ వాక్యం ద్వారా దర్శించండి. మీరే నీ ప్రియబిడ్డలకి పరిశుద్ధత ఇవ్వండి. నీ జీవాన్ని ఇవ్వండి. నీ అభిషేకాన్ని ఇవ్వండి. నీ కృప సమృద్ధిగా ఈ ప్రియబిడ్డలకు కలగజేయమని, కొద్ది నిమిషాలు మీరే మా అందరితో మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చుందాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా. సరే, చాలా జాగ్రత్తగా గమనిద్దాం. మరి 9 అయింది. 1 గంట సేపు 10 క్లోజ్ చేయడానికి ప్రయత్నిస్తాను. చాలా జాగ్రత్తగా ఒక చిన్న వర్తమానం. హల్లెలూయా. మరి క్రీస్తులో దాచబడిన జీవం, మీ దగ్గర ఈ పుస్తకం ఇచ్చినట్టున్నాను. హల్లెలూయా. మరి ఈ బుక్ మీ దగ్గర ఉన్నట్లయితే చూడండి. పోయిన వారం
వంటగది గురించి చూసుకున్నాం, అతిథి గృహము గురించి, అతిథి గది గురించి చూసాము. మూడవది ఏంటి? పడక గది. హల్లెలూయా. వంట గదిలో ఏం తయారవుతుంది? వంట సిద్ధమవుతుంది. ఆ యొక్క వంట గదిలో వంట సిద్ధమయ్యి ఒక పాపి దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ఇక్కడ సేవకుడు వంటని, ఆహారాన్ని ఇస్తూ ఉంటాడు. ప్రజల ఎప్పుడైతే సేవకుడు ఆహారాన్ని అందిస్తూ ఉంటాడో ఆ ఒక పాపి కానీ ఒక వ్యక్తి కానీ వచ్చినప్పుడు దానిని భుజిస్తాడు. ప్రజల ఎప్పుడైతే ఆహారాన్ని భుజిస్తాడో అది అతడికి ఏమొస్తుంది? వినుట వల్ల విశ్వాసం వస్తుంది. అతడికి విశ్వాసం వచ్చి అతడు కూడా వేరవ్వాలి, లోకము నుండి వేరవ్వాలి, నేను కూడా ఈ యొక్క సహవాసంలో కలవాలి అని మారు మనసు పొంది ఆ యొక్క లేఖనాలు చెప్పిన ప్రకారముగా యేసుక్రీస్తు నామములో బాప్తిజం తీసుకుంటాడు. ప్రజల హల్లెలూయా. అప్పుడు అతడు ఇక రెండవ గదిలోకి వస్తాడు. ఆ రెండవ గది పేరేంటి? అతిథి గది. అక్కడ ఏముంటుందంటే సహవాసం ఉంటుంది, సహోదరుల పట్ల సహవాసం ఉంటుంది. ఇప్పుడు మనమందరము కూడా ఒకరి పట్ల ఒకరికి ఏముంది? సహవాసం ఉన్నది. ప్రజల మరి ఆ యొక్క రెండవ గదిలో సహవాసం ఉంటుంది. ఆ తర్వాత ఈ రెండవ గది దగ్గరికి రాగల్లా ఎత్తబాటులోకి వెళ్ళలేడు ఆ వ్యక్తి. ఎత్తబాటులోకి వెళ్ళాలి అంటే మూడవ గది ఉంది, అదే పడక గది అయి ఉన్నది. ప్రజల అక్కడ వ్యక్తిగతంగా ఒంటరిగా అక్కడ అది పడక గది, లేకపోతే ప్రార్థనా గది, వ్యక్తిగతంగా దేవుణ్ణి కలుసుకునే గది అయి ఉన్నది. అదన్నీ పోయిన వారం మనం చూసాం. 25వ పేరా వైపు తిరుగుదాం. 14వ పేజీ 25వ పేరా. హల్లెలూయా. గమనించండి, ప్రతి సంవత్సరము ప్రధాన యాజకుడు ఆ స్థలములో ప్రవేశించును. ఏ స్థలం అది? ప్రధాన యాజకుడు వెళ్ళే స్థలం మూడవది. చూసుకున్నారు కదా. ఇక్కడేమో ప్రజలందరూ ఉంటారు, అందరూ వస్తారు, పాపి అందరూ కూడా. హల్లెలూయా. ఇక్కడికి వచ్చేదలకే యాజకులు వెళ్తారు. ప్రజల ఇక్కడికి వెళ్ళేదలకే ప్రధాన యాజకుడు వెళ్తాడు. ఎవరు వెళ్తారు? ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడు. ప్రజల ఇక్కడ ఒక తెర ఉంటుంది, ఇక్కడ ఒక తెర ఉంటుంది. ప్రజల దేవుడికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? ప్రధాన యాజకుడు ఎట్టంటే అట్ట వెళ్ళడు, అతనికి ఒక డ్రెస్ ఉంటుంది. హల్లెలూయా. ఒక డ్రెస్, ఒక విధానం ఉంటుంది. ఆ క్రమము ప్రకారంగా ప్రధాన యాజకుడు ఆ అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలి. హల్లెలూయా. రక్తాన్ని తీసుకొని వెళ్ళాలి. అతడు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నడుస్తూ వెళ్ళాలి. హల్లెలూయా. ఆ యొక్క ఎఫోద్ ఉంటుంది, అక్కడ ఉరీము తుమీము ఉంటుంది. అక్కడ ఇజ్రాయేల్ 12 గోత్రాలకి 12 రాళ్ళు ఉంటాయి. ఆ ఎఫోద్ మీద ఎన్ని ఉంటాయి? 12 రాళ్ళు ఉంటాయి. దానికి దానిమ్మ గంటలు ఉంటాయి. ఆ ప్రత్యేకమైన డ్రెస్ అది వేసుకొని ఆ ప్రధాన యాజకుడు రక్తాన్ని పట్టుకొని అతి పరిశుద్ధ స్థలంలోకి సంవత్సరానికి ఒకసారి వెళ్తాడు. దాని గురించే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు మూడవ గది అది. అతి పరిశుద్ధ స్థలం అనేది ఎన్నోది? మూడవది కదా. అది ఫస్ట్ది ఆవరణం, రెండవది పరిశుద్ధ స్థలం, మూడవది అతి పరిశుద్ధ స్థలం. ఈరోజు మనము ఆవరణం దగ్గరికి కాదు, పరిశుద్ధ దగ్గరికి కాదు, పరిశుద్ధ స్థలం దగ్గరికి కాదు, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. హల్లెలూయా. క్రీస్తుని కలుసుకోవాలి మనం. క్రీస్తుని కలుసుకోకపోతే మనకి ఎత్తబాటు లేదు. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలోకి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, ప్రతి వ్యక్తి కూడా అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి క్రీస్తుని కలవాలి. చూడండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా పట్టుకోండి. ప్రతి సంవత్సరం ప్రధాన యాజకుడు ఆ స్థలములో ప్రవేశించును. ఏ స్థలం అది? అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించును. సమాజము అతడిని వెంబడించును. హల్లెలూయా. ఒక్కసారి ఏంటది? ఒక్కసారి
అతడు ఆ గొప్ప స్థలములో ప్రవేశించేటప్పుడు, అది గొప్ప స్థలమై ఉన్నది, సంవత్సరానికి ఒక్కసారి ఆ గొప్ప స్థలంలో ప్రవేశించేటప్పుడు ఆ తెరను దాటి, అక్కడ ఏముంటుంది? తెర ఉంటుంది. అది ఆ మధ్యలో తెరలు ఉన్నాయి. ఆ తెరను దాటి హల్లెలూయా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించగలనే ఎవ్వరు కూడా అతనితో పాటు లోపలకు రారు. ఎవరన్నా వస్తారండి? ఎవ్వరు రారు. అతడు ఒక్కడే. ప్రజలా, మరి అతడికి నడుముకి ఏం కడతారు? తాడు కడతారు. హల్లెలూయా. అర్థమవుతుందా? తాడు కట్టేసి అతడు నడుస్తూ వెళ్ళినప్పుడు ఎప్పుడైతే ఆ గంటలు శబ్దం ఆగిపోతుందో అప్పుడు ఏంటి అర్థం? చనిపోయాడని. స్తుతి ఆరాధన నీలో రావటం ఆగిపోతుందో నువ్వు డెడ్. ఎన్నైనా చెప్పు, చచ్చిపోయావని అర్థం. నీలో వాక్యము పట్ల సంతోషం రాదు, వాక్యము పట్ల ఆనందం రాదు, సంఘానికి వెళ్ళాలని దృక్పథం ఉండదు. ఏంటయ్యా అంటే ఆల్రైట్ లోకంలో అన్నీ ఎక్కించుకొని ఉన్నావు. దానివల్ల ఆల్రైట్ మనం ఏమవుతున్నాం? స్తుతి ఆరాధన రావటం లేదు కాబట్టి, చచ్చిపోయాం కాబట్టి ఆ వ్యక్తి ఆ తాడు పట్టుకొని బయట ఉన్నాళ్ళు లాగుతారు అతన్ని. హల్లెలూయా. అర్థమవుతుందా? ఏముండాలి? నీ నోట నిత్యము స్తుతి ఉండాలి. ప్రజలా, ఏముండాలి? నిత్యము స్తుతి ఉండాలి. మనల్ని భూమి మీద వెట్టి చాకిరి కొరకు పంపల. హల్లెలూయా. వెట్టి చాకిరి చేయటానికి పంపించబడలా. మనం పంపించబడింది దేవుణ్ణి స్తుతించటానికి, దేవుణ్ణి ఆరాధించటానికి. హల్లెలూయా. వాళ్ళు వేరేగా ఉంటారు. ఆ వెట్టి చాకిరి చేసే కంచర గాడిదలు వాళ్ళు వేరేగా ఉంటారు. వారు బరువులు మోయటం కొరకే ఉంటారు. మనము దేవుణ్ణి స్తుతించటం కొరకు, ఆయనను ఆరాధించటం కొరకు, దేవుని కొరకు సృష్టించబడిన వారమని బైబిల్ చెప్తుంది. ప్రజలా, మనము దేవుని వారమై ఉన్నాం. దేవుని కొరకు సృష్టించబడిన జనులమై ఉన్నాం. ప్రజలా, ఆ తెరను దాటి అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించగానే ఎవ్వరు కూడా అతనితో పాటు లోపలికి రారు. నీ అన్న లేడు, నీ తమ్ముడు లేడు, నీ తల్లి లేదు, నీ తండ్రి లేడు, నీ గురువు లేడు. అర్థమవుతుందా? ఎవ్వరు రావటానికి లేదు. అక్కడ వ్యక్తిగతంగా నీకు దేవుడికి. ప్రజలా, అయ్యా మా వాళ్ళందరూ ఉన్నారు. నో 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 నో, వాళ్ళందరూ ఉన్నట్టు బయటే. అతడు కూడా కలవాలంటే అతడు కూడా వ్యక్తిగతంగా కలవాల్సిందే. ప్రజలా, దేవుడికి ఒక వ్యక్తికి వ్యక్తిగత సంబంధం అది. ప్రజలా, హల్లెలూయా. ఏమవుతుంది? అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించగలనే ఎవ్వరు కూడా అతనితో పాటు లోపలకు రారు. అప్పుడు అతడు దేవునితో ఒంటరిగా ఉంటాడు. ఎవరితో ఉంటాడు? అతను దేవునితో ఉంటాడు. 7వ దినాన దేవుడు ఏం చేశాడు? 6 దినాలు కష్టపడి పనిచేసిన ఆయన 7వ దినాన విశ్రాంతిలోకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. విశ్రాంతి దేనికి సాదృశ్యం అండి? విశ్రాంతి. హల్లెలూయా. 7వ సంఘకాలంలో ఇప్పుడు మనం చూస్తున్నాము, అన్నిటి నుండి విడిపించబడతా ఉన్నాం. రైతులా, మనం విశ్రాంతిలోకి వెళ్ళబోతున్నాం. ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి. నత్తివాడి పెదాల ద్వారాగా అన్య భాషలలో ఆ దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. అది విశ్రాంతి ఎలా దొరుకుతుంటే పరిశుద్ధాత్మలోకి నువ్వు వెళ్ళినప్పుడు నీకు లోక విషయాలన్నీ ముయ్యబడతాయి. రైతులా, లోకము ముయ్యబడుతుంది. లోకము లోనకి రాదిక. నువ్వు ఒంటరైపోతావు.
నీకు దేవుడికి మధ్య సంబంధం ఉంటుంది. లోకం పూర్తిగా వేరవుతుంది. లోకము గురించి ఆలోచన ఉండదు ఇక నీకు. నువ్వు విశ్రాంతిలోకి వెళ్ళావు, పరిశుద్ధాత్మ బాప్తిజంలోకి వెళ్ళావు. వ్యక్తిగతంగా నీకు దేవుడికి మధ్య సంబంధం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే అంటున్నాడు, అతడు దేవునితో ఒంటరిగా ఉంటాడు. హల్లెలూయా. ఇక దిగుళ్ళు ఉండవాడికి, బాధలు ఉండవాడికి, చింత ఉండదు. ఇవన్నీ ఎవరు పెట్టుకునేది? లోకస్తులు. దిగుళ్ళు పెట్టుకుంటారు, చింతలు పెట్టుకుంటారు, బాధలు పెట్టుకుంటారు, అయ్యో అని వేడుతా ఉంటాడు. వాడి జీవితం మారనే మారదు. హల్లెలూయా. దేవుడు వచ్చింది దేనికి? చింతలు తీసేయడానికి. దేవుడు వచ్చింది ఎందుకు? దిగుల నుండి విడిపించడానికి. దేవుడు వచ్చింది ఎందుకు? పాపము నుండి వేరుపరచడానికి. దేవుడు వచ్చింది ఎందుకు? నిన్ను పరిశుద్ధ జీవితాన్ని జీవింపజేయడానికి. ప్రైజ్ లార్డ్. ఈ కాలపు వర్తమానం దేని కొరకు? నువ్వు పరిశుద్ధంగా జీవించేదాని కొరకు. హల్లెలూయా. నటించేదాని కొరకు కాదు, ఇది జీవించేదాని కొరకు, పరిశుద్ధంగా జీవించేదాని కొరకు. నీ జీవితాన్ని మార్చడానికి వచ్చింది వర్తమానం. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు దేవుడితో ఒంటరిగా ఉంటాడు అతడు. ఇక ఆలోచనలన్నీ ఎవరి గురించి ఉంటాయి? అయ్యో, డబ్బు గురించి ఏదైనా ఉండిద్దా? ఉద్యోగం గురించి ఏమైనా ఉండిద్దా? కుటుంబం గురించి ఏమైనా ఉండిద్దా? అసలు అతడు ఒంటరి అయిపోయాడు అక్కడ. ప్రజలా, అతడు వ్యక్తిగతంగా దేవుడికి అతనికి మధ్య సంబంధం అన్నమాట. అదే మూడవ తెర. మూడవ తెర అనేది సామాన్యమైన విషయం కాదు. అది ప్రజలా, దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, క్రీస్తుతో ప్రతిష్ఠించబడిన జీవితానికి. ఎంతమంది ఇక్కడ క్రీస్తులో ప్రతిష్ఠించబడ్డారు? హల్లెలూయా. క్రీస్తుతో ప్రతిష్ఠించుకుంటున్నారా? ప్రతిష్ఠించబడిన జీవితమునకు అది ఎంత చక్కని మాదిరిగా ఉంది. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నదంతా కూడా చక్కని మాదిరి. ఎవరికి? ఒక విశ్వాసికి. క్రీస్తులో ప్రతిష్ఠించబడిన ఒక విశ్వాసికి. నువ్వు ప్రతిష్ఠించుకోలేదంటే నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతావు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తావు, ఇష్టం వచ్చినట్టుగా నటిస్తావు. ప్రైజ్ లార్డ్. అదే నువ్వు ఖైదీవయ్యావనుకో, నువ్వు ప్రతిష్ఠించుకున్నావనుకో, లోకము నుండి వేరవుతావు. దేవుడంటే భయం వస్తుంది. హల్లెలూయా. ఈరోజు దేవుడంటే భయం లేకుండా ఉన్నారు ప్రజలు. దేవుడంటే భయమే లేదు ప్రజలకి. వెళ్ళొచ్చులే, నిర్లక్ష్యం, గర్వం, అహంకారం. ప్రజల, దేవుడంటే భక్తి లేదు, భయము లేదు. ఆ రెండు ఎవరి దగ్గర ఏర్పడాయి అంటే వధువు దగ్గరే కనబడతాయి, గొర్రెపిల్ల భార్య దగ్గరే కనబడతాయి. లోకస్తుల్లో కనబడవు. ఇక అవి సంఘానికి బైబిల్ తీసుకొని వెళ్ళే వాళ్ళందరిలో కనబడితే అనుకో, ఒక ఇంపాసిబుల్. కనబడవు అవి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకుంటే, క్రీస్తు కొరకు ప్రతిష్ఠించబడిన జీవితం ఉంటే నీలో కనబడతాయి. అవి నీలో కనబడతాయి ఆ కార్యాలు. దేవుడంటే భయం వస్తుంది. అయ్యో ఈరోజు ఆరాధనకి వెళ్ళాలని భయం వస్తుంది, భక్తి వస్తుంది. వాక్యము పట్ల భక్తి నేర్చుకుంటావు. వాక్యం గురించి భక్తే నేర్చుకోవటం లేదంటే అసలు నువ్వు ఎక్కడో ఎన్నో మైళ్ళ అవతల ఉన్నావు. దేవుడికి, వాక్యానికి ఎన్నో మైళ్ళ దూరంలో ఉన్నావు. ప్రజలా, అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, క్రీస్తుతో ప్రతిష్ఠించబడిన జీవితమునకు అది ఎంత చక్కని మాదిరిగా ఉంది. ప్రజలా, హల్లెలూయా. యేసుక్రీస్తు వచ్చింది దేనికి? తెరలు చింపేశాడు అక్కడ. ఆకాశము నుండి భూమికి రెండుగా తెర ఏమైంది? చినిగిపోలేదు. ఇప్పుడు ద్వారం ఏర్పడలేదు. ఆ అతి పరిశుద్ధ స్థలములో ఉన్న ఆయన్ని కలవటానికి, ఒక పాపి కూడా కలవటానికి
ఆవరణంలో ఉన్న వాళ్ళు కూడా కలవటానికి మార్గం సిద్ధపడలేదు. ప్రైజ్ లార్డ్. దేవుడే మార్గాన్ని సిద్ధపరిచాడు. ఈ కాలము ఎలాంటిది అంటే గుడ్డి కాలం. ప్రవక్తలు అంటున్నాడు, ఇజ్రాయిల్ ప్రజలు మొదటి రాకడలో ఇజ్రాయిల్ ప్రజలు ఎలా గుడ్డివారు అయ్యారో వాక్యాన్ని చూసే విషయంలో కృప అన్యుల వైపుకి తిరిగింది. హల్లెలూయా. యూదుల దగ్గర నుంచి ఎటువైపు తిరిగింది? ఇప్పుడు కృప ఎటు తిరుగుతుందో తెలుసా? అన్యజనుల నుండి యూదుల వైపుకి తిరగబోతుంది. ఇప్పుడు అన్యజనులు గుడ్డోళ్ళు అయ్యారు. వాక్యాన్ని చూడటల్లా, వాక్యాన్ని ప్రేమించటల్లా, వాక్యం అంటే ఆసక్తే లేదు. దేవుడి మందిరం అంటే నిర్లక్ష్యంగా ఉంటున్నారు. నీ నుండి కృప తప్పుకొని వెళ్ళిపోబోతుంది. నువ్వు రొమ్ములు కొట్టుకునే రోజు దగ్గరలో ఉంది. ఏడ్చే రోజు దగ్గరలో ఉంది. యూదులందరూ ఏడ్చి రొమ్ములు కొట్టుకున్నారు. అక్కడ ఏరులై ప్రవహించింది రక్తం. ప్రైజ్ ది లార్డ్. అవునా కాదా? కావాలంటే చరిత్ర చదువు, నీకు అర్థమవుతుంది. తీతు చక్రవర్తి వచ్చి ఏ విధముగా పట్టణాన్ని ముట్టడి చేసి అందరిని చంపాడో. హల్లెలూయా. ఇప్పుడు కృప వెళ్ళిపోయినాక యూదుల దగ్గరికి, అన్య జనుల దగ్గర శ్రమలే, తీర్పులే. ప్రైజ్ ది లార్డ్. ఇక అన్ని జనులు రక్షించబడాలన్నా కానీ ఇంపాసిబుల్. వెళ్ళిపోయింది రక్తం, కృప వెళ్ళిపోయినది. యూదుల దగ్గరికి వెళ్ళిపోయినది కృప. కృప ఉన్నప్పుడే నువ్వు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటే, కృప ఉన్నప్పుడే భక్తి లేకుండా తిరుగుతుంటే, కృప ఉన్నప్పుడే దేవుడు అంటే భయం లేకుండా తిరుగుతుంటే ఎలాగ రక్షించబడతావు? ప్రైజ్ ది లార్డ్. ఏ విధముగా రక్షించబడతావు? దేవుడికి మహిమ కలుగును గాక. వాక్యం ఏం సెలవిస్తా ఉన్నది? రాకడ నీ కోసం 5-6 సంవత్సరాలు ఆగిద్ది అనుకుంటున్నావా? నీ కొరకు ఒక 20 ఏళ్ళు ఆగిద్ది అనుకుంటున్నావా? హల్లెలూయా. రేపో మాపో అన్నట్టుంది రాకడ. దేవుడికి మహిమ కలుగును గాక. ఎత్తబాటు ఈ సంవత్సరంలోనే జరిగిద్దేమో అన్నట్టుగా ఉన్నది. ఇంకా నువ్వు ఎంత భయభక్తులు కలిగి జీవించాలి, ఎంత దేవుడితో అతి సమీపముగా జీవించాలి. హల్లెలూయా. అలాంటిది లేదు అంటే నీలో మొత్తానికి తేడా ఉంది. పరిశుద్ధాత్మ బాప్తిజం పొందలా. నువ్వు దేవుడి నుంచి కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నావు. నువ్వు అతి పరిశుద్ధ స్థలం దగ్గరికి రాలా. హల్లెలూయా. అతి పరిశుద్ధ స్థలం దగ్గరికి ఒక వ్యక్తి వచ్చిన వ్యక్తి వ్యక్తిగతంగా దేవునితో ఉంటాడు. అతడు దేవునితో గడుపుతా ఉంటాడు, వాక్యాన్ని ప్రేమిస్తా ఉంటాడు, వాక్యం కొరకు తన జీవితాన్ని అర్పిస్తాడు. వాళ్ళు ఖడ్గాలతో నరికివేయబడ్డారు, మెడకాలు నరికివేయబడ్డాయి. పౌలు గారిని అయితే శిరచ్ఛేదన చేయబడ్డారు ఈ వాక్యము కొరకు. హల్లెలూయా. నువ్వు 39 సాకులు చెప్తావు వాక్యం కోసం. ఆరాధనకి రాలేదేంటమ్మా అంటే 39 సాకులు చెప్తావు. కానీ వాళ్ళు అలా చెప్పలేదే. వాళ్ళ విధానమే వేరు, వాళ్ళ భక్తే వేరు. ప్రైజ్ ది లార్డ్. వాక్యం ఏం సెలవిస్తుందో చూడండి. జీవితాన్ని మార్చుకుంటే సరే, మార్చుకోకపోతే మీ ప్రాణాలకి మీరే ఉత్తరవాదులు. హల్లెలూయా. ఆ గుర్తు లేకపోతే, ఆ ఎర్రని తగరదారము గుర్తు రాకపోతే, ఆ గుర్తు అనేది ఆ ఇంటికి లేకపోతే, ఆ వ్యక్తికి లేకపోతే, ఆ కుటుంబానికి లేకపోతే వాళ్ళ ప్రాణాలకి వాళ్లే ఉత్తరవాదులని చెప్పాడా లేదా? ప్రజలా, మరి నీలో ప్రకటన 10 ఉండాలి, నీలో క్రీస్తు ఉండాలి, నీలో బలిష్ఠుడైన దూత ఉండాలి, ప్రకటన 10 వర్తమానికుడు నీలో ఉండాలి. లేకపోతే నీకు గుర్తు లేనట్టే. ఈ కాలపు గురితే అది. ఈ కాలపు గురితేంటో తెలుసా? ప్రకటన 10. హల్లెలూయా. ఆ బలిష్ఠుడైన దూత తీసుకొచ్చిన ఆ చిన్న పుస్తకం నీలో ఉండాలి. వాక్యము వింటున్నాను కానీ వాక్యము ఆకాశ పక్షులు వచ్చి ఎత్తికెళ్తానే. భాష గారు, ఆకాశ పక్షులు వచ్చి వాక్యం ఎత్తికెళ్తానే అంటే నువ్వు ఎన్నో భూమిలో ఉన్నావు? మొత్తం 4 నేలలు.
మొదటి నేల త్రోవ పక్క పడిన నేల, త్రోవ పక్క పడిన విత్తనం. ఆ త్రోవ పక్క పడిన విత్తనానికి ఏం జరుగుతుంది? ఆకాశ పక్షులు వచ్చి విత్తనాన్ని తీసుకొని వెళ్ళిపోతాయి. విత్తనం ఏంటి? వాక్యం. అంటే నీ హృదయంలో పడుతుంది కానీ నిలబడతల్లా వాక్యం, వెళ్ళిపోతుంది వాక్యం. అంటే నువ్వు ఫస్ట్ భూమిగానే ఉన్నావు. హల్లెలూయా. అది దేవుడి రాజ్యం చేరదు, అక్కడ ఏమాత్రం పంట రాదు. రెండవ భూమి రాతి నేల భూమి. అక్కడ భూమి రాతిగా ఉన్నది కాబట్టి ఆ చెట్టు మొలవదు, ప్రజల ఎదగలేదు. హల్లెలూయా. మూడవ భూమి ముళ్ళ పొదల్లో ఉన్న భూమి. ముళ్ళ పొదలు, ఆ ముళ్ళు ఆ మొక్కని పైకి ఎదగనీయకుండా ఆ ముళ్ళు అణిచేస్తా ఉన్నాయి. అది దేవుడి రాజ్యానికి వెళ్ళదు. రెండోది వెళ్ళదు, ఒకటోది వెళ్ళదు. మరి దేవుడి రాజ్యానికి వెళ్ళేది 4లో పెట్టేశాడు. సారవంతమైన భూమి, విత్తనం వేస్తే 100 ఫలం వస్తుంది. ఇప్పుడు ఈ 3 భూములను దాటుకొని రావాలి. నువ్వు ఈ 3 భూములని దాటుకొని రావాలి. నువ్వు ఎక్కడున్నావో ఈ 3 భూముల్లో ఎతుకు. నిన్ను నువ్వే ఎత్తుకోవాలి. ప్రజలా, నిన్ను నువ్వే పరీక్షించుకోవాలి. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడి రాజ్యానికి వెళ్ళాలి అనుకున్న వ్యక్తి, ఎత్తబాటుకి వెళ్ళాలనుకున్న వ్యక్తి ఎక్కడ ఆగిపోయాడో, ఎక్కడ ఉన్నాడో వాడికై వాడు చూసుకోవాలి. నాకెందుకయ్యా ఈ బాధ అంతా? వెళ్ళిపోయి ఆ పొలం పైన, ఆ కాలువ కట్ల కాడో, గట్ల మీదో, చెరువులు కాడో ఉంటానయ్యా అంటే ఉండు. ఎవడొద్దన్నాడు? నీ ఇష్టం, ఉండు. దేవుడి రాజ్యం కావాలనుకున్న వాళ్ళకి వాక్యం. హల్లెలూయా. బలవంతం ఎవరన్నా చేస్తారా? ఎవరన్నా రిపకాని బలవంతం చేసి రమ్మన్నారా? రూతుని బలవంతం చేసి రమ్మని ఎవరన్నా అన్నారా? ఇంకా రూతుని వెళ్ళిపో అన్నది, వెళ్ళిపో అంది, రావద్దంది. హల్లెలూయా. దేవుడి రాజ్యానికి నువ్వు రావాలన్నా కానీ నిర్ణయము బలంగా నీకు ఉండాలి. ఎవడైనా కానీ వద్దన్నా కానీ నేను వస్తానని తీర్మానంలో ఉండాలి. ప్రజలా, ఎవడన్నా వస్తానయ్యా అయ్యా రావద్దు అంటే అమ్మా ఎంత మంచి మాట చెప్పావు అని ఓర్పలాగా వెళ్ళొద్దు. హల్లెలూయా. నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు. నువ్వెక్కడ పాతి పెట్టబడతావు, నేను అక్కడే పాతి పెట్టబడతా. మరణం తప్ప నిన్ను నన్ను వేరుపరిచేది ఏది లేదు. నీ అంటే రావద్దని అనొద్దు. నేను నీతో పాటే వస్తా, ఈ వాక్యంతోనే నడుస్తా, వాక్యంతోనే వస్తా, వాక్యంతోనే జీవిస్తా అనే తీర్మానం ఉండాలి. ఆ వ్యక్తికి దృఢ సంకల్పం ఉండాలి. వాక్యం లోపల. ప్రజలా, ఎవడు బలంతం చేయడు. రామ్మ రాని ఈడు ఈజీగా నెత్తిదేవో. నీ లోపల విత్తనం ఉంటే ఆ తీర్మానం నీకు వస్తుంది అన్నాడు ప్రవక్త. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. 12 మంది శిష్యుల దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు ఏమన్నాడు? అయ్యయ్యా 70 మంది ఇప్పుడే వెళ్ళిపోయారయ్యా, ఉందే 12 మంది, మీరు కూడా అయ్యా వెళ్ళొద్దయ్యా ఉండండి అయ్యా అన్నాడా? వర్తమానం బతిమిలాడేది కాదు, వర్తమానం జోకొట్టేది కాదు. వర్తమానం ఖండించిద్ది, గద్దించిద్ది, క్రమంలో పెట్టిద్ది. హల్లెలూయా. నీ లోపల విత్తనం అనేది ఉంటే ఈ వాక్యానికి ఆటోమేటిక్గా నువ్వు స్పందిస్తావు. ఆటోమేటిక్ ఈ వాక్యానికి ఆకర్షితుడు అవుతావు, ఈ వాక్యాన్ని ప్రేమిస్తావు. వాక్యం అనే విత్తనం ఉండాలి, లోన మనసులో ఉండాలి, హృదయంలో ఉండాలి. ప్రజలా, అందుకే ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. క్రీస్తుతో ప్రతిష్ఠించబడిన జీవితమునకు అది అంత చక్కని మాదిరిగా ఉన్నది. ఒక్కసారి అతడు క్రీస్తు లోపలికి ప్రవేశించినప్పుడు, ప్రజలా ఎక్కడికి ప్రవేశించాలి? క్రీస్తు లోపలికి వెళ్ళాలి, క్రీస్తులోకి వెళ్ళాలి. హల్లెలూయా. క్రీస్తులోకి ఎలా వెళ్తాం?
క్రీస్తులోకి పాస్టర్ గారు క్రీస్తులోకి ఎలా వెళ్తాను? సంఘంలో చేరే పాస్టర్ గారు వెళ్తానా? పాస్టర్ గారు మీరు నీటి బాప్తిజం ఇచ్చారు, తీసుకున్నా, వెళ్తానా? క్రీస్తులోకి ఎలా వెళ్తావు? ఒకే ఆత్మ ద్వారాగా మనమందరము ఒక్క శరీరంలోనికి బాప్తిజం పొందితిరని ఎరగరా? ఒక్క ఆత్మ ద్వారాగా చెప్పాడా? హల్లెలూయా. ఒకే ఆత్మ, మనమందరం ఒక్క శరీరంలోనికి బాప్తిజం తీసుకున్నాం. ఆ ఒక్క ఆత్మే పరిశుద్ధాత్మ అయి ఉన్నది. పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే నువ్వు క్రీస్తులోకి రాగలవు. సంఘంలో చేరితే రాలేవు, బాప్తిజం తీసుకుంటే రాలేవు. 30 సార్లు పాస్టర్ గారి నీళ్ళలోకి తీసుకెళ్ళినా ముంచినా కానీ రాలేవు. ప్రజల చెయ్యి పెట్టి ప్రార్థన చేసినా రాలేవు. హల్లెలూయా. అగ్ని బాప్తిజం, పరిశుద్ధాత్మ బాప్తిజం. బాప్తిజం ఇచ్చి యోహాన్ అంటున్నాడు, నా వెనుక వచ్చువాడు అగ్నితోను పరిశుద్ధాత్మతోను మీకు బాప్తిజం ఇచ్చును. దాని ద్వారా క్రీస్తులోకి వెళ్తావు. ప్రజల చెప్పాడమ్మా కొరింథీయులకు రాసిన పత్రికలో. హల్లెలూయా. ఒకే ఆత్మ ద్వారా మనమందరం ఒక్క శరీరంలోనికి బాప్తిజము పొందాం. దేవుడికి మహిమ కలుగును గాక. ఒక్కసారి అతడు క్రీస్తులోకి ప్రవేశించినప్పుడు అతడు లోక కార్యాలకు మరణించాడు. ఇప్పుడు చెప్పండి నాకు, లోక కార్యాలకు మరణించిన వ్యక్తులు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? లోక కార్యాలకు మరణించాడు అతడు. ఎవరు అతడంటే? క్రీస్తులోకి వెళ్ళినవాడు, క్రీస్తులోకి వెళ్ళినవాడు. ప్రజలా, నీలో లోకం చచ్చిపోయిందా? హల్లెలూయా. నీలో లోకం చచ్చిపోకుండా నువ్వు క్రీస్తులోకి వెళ్ళినట్టు కాదు. నువ్వు బాప్తిజం తీసుకోవచ్చు, ప్రభురాత్రి భోజనం తీసుకోవచ్చు, పాటలు పాడచ్చు, ప్రార్థన చేయొచ్చు, కన్నీటి ప్రార్థన కూడా చేయొచ్చు. ప్రజలా, క్రీస్తులోకి వెళ్ళినట్టు కాదు. ఒక వ్యక్తికి గుర్తేంటయ్యా అంటే, ప్రజలా, క్రీస్తు లోపలికి వెళ్ళినట్టు గుర్తేంటయ్యా అంటే, అతడు లోకములో లోక విషయాలలో చనిపోతాడు. లోక విషయాలలో చనిపోతాడు. ప్రజల ఇక లోకాన్ని ప్రేమించలేడు అతడు. లోకాన్ని ఏంటి లోకం 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 అంటున్నావు? లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపడమ్ము. ఇవే ప్రేమించడు, ఇవే ప్రేమించడు. లవోదికీయ కాలం డబ్బు పట్ల వ్యామోహం కలిగిన కాలం, ధనాపేక్ష కలిగిన కాలం. మరి క్రీస్తు లోపలికి వెళ్ళిన వ్యక్తి, హల్లెలూయా, మరి లోక విషయాలలో అతడు చనిపోయాడు. అతనిలో ఆ ఆపేక్ష, ధనాపేక్ష అంతా కూడా చచ్చిపోయింది. అతడు ఖైదీ అయిపోయాడు, వాక్యానికి ఒక ఖైదీ అయిపోయాడు, క్రీస్తుకు ఒక ఖైదీ అయిపోయాడు. శరీర కోరికలు ఉండవాడికి, శరీర ఆశలు. హల్లెలూయా. క్రీస్తులో ఉన్న వ్యక్తికి ఇలాంటి కార్యాలు ఉండవు. దేవుడికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? లోకము ఉన్నదంతా శరీరాశల మీదే ఉంది, నిండిపోయి. లోకం మొత్తం శరీర కోరికలతో నిండిపోయి ఉన్నది. హల్లెలూయా. అవునా కాదా? క్రీస్తులోకి ఒక వ్యక్తి వెళ్ళినప్పుడు అతడు లో ఉన్న కామ కోరికలు కాల్చివేయబడతాయి, అగ్ని ద్వారా కాల్చివేయబడతాయి. హల్లెలూయా.
అతడు క్రీస్తు లోపలికి వెళ్ళి ఉన్నాడు కాబట్టి అతడు లోక విషయంలో చనిపోయాడు. నోవాహు ఓడ లోపలికి వెళ్ళాడు. ప్రజలాడు ఆ ఓడ చెక్కది. ఓడ దేంతో చేశారో చెప్పండి? చితిసారకపు మ్రానుతో. అవునా? చితిసారకపు మ్రాను ఎవరికి సాదృశ్యం? ఒక విశ్వాసికి. ప్రజలా ఓన్లీ ఆ మాను చాలా బెలుసుగా ఉంటది. హల్లెలూయా. అది దేళ్ళన్న వేసామనుకో నీళ్లు పీల్చుకుంటది. అది అంటే అది పీల్చుకునే స్వభావము కలిగి ఉంది అది. ప్రజలా ఒక మురికి దాంట్లో వేసామనుకో మురికి నీరుని పీల్చుకుంటది. లోకంలో వేసామనుకో లోకాన్ని పీల్చుకుంటది. ప్రజలా అయితే ఈ చితిసారకం మ్రానికి రోజన్ చెట్టు యొక్క రసాన్ని పట్టించాలి. హల్లెలూయా. ఎప్పుడైతే రోజన్ చెట్టు యొక్క రసాన్ని పిండి ఆ మ్రానికి పట్టిస్తారో ఇప్పుడు అది స్ట్రాంగ్ గా తయారవుతుంది. ఇక పీల్చుకునే తత్వం ఉండదు ఇక దానికి. అది ఆ రోజన్ చెట్టు యొక్క రసాన్ని పీల్చుకొని అది గట్టిగా తయారవుతుంది. ఏనుగ ఎక్కినా గాని అది ఇరిగిపోదు, పగిలిపోదు, అంత స్ట్రాంగ్ అవుతుంది. ఆ రోజన్ చెట్టు ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నీ కొరకు సిలువేయబడ్డాడు. యేసుక్రీస్తు నీ కొరకు చనిపోయాడు. యేసుక్రీస్తు నీ కొరకు రక్తము చిందించాడు. ఇప్పుడు ఆయన యొక్క జీవాన్ని ఇదిగో ఈ మ్రాణులకి పట్టించాలి. క్రీస్తు యొక్క జీవాన్ని ఎక్కించాలి. ఎప్పుడైతే క్రీస్తు జీవం ఎక్కుతుందో వాళ్ళకి లోనున్న నీరు బయటల నీరు లోపలికి రాకుండా, ఆ బయటల నీరు లోనకి రాకుండా అది అడ్డుపడుతుంది. నీ లోపలికి లోకం రాకుండా, నీ లోపలికి పాపం రాకుండా, నీ లోపలికి అవిశ్వాసం రాకుండా అడ్డుపడుతుంది. యేసుక్రీస్తు రక్తమే అడ్డుపడేది. హల్లెలూయా. యేసు మాత్రమే అడ్డుపడతాడు. ఆయన ఉంటే చాలు, లోకంలో ఏది వద్దు. ఆయన ఉంటే చాలు నాకు. ఒక వ్యక్తి ఎప్పుడైతే అటువంటి స్థిరమైన నిశ్చయత వైపుకి వస్తాడో, విశ్వాసం వైపుకి వస్తాడో, ఆ వ్యక్తితో దేవుడు కదిలాడతాడు. ప్రజలాడు అందరితో కదిలాడడు. నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే కదిలాడడు. నీ మనస్సు చెడిపోకూడదు, చెడ్డ ఆలోచనలు రాకూడదు, దుష్ట ఆలోచనలు రాకూడదు. హల్లెలూయా. దుష్ట ఆలోచనలు ఉంటే దేవుడు వాడుకోడు. ప్రజలా లోకానికి సంబంధించిన ఆలోచనలు ఎయ్యి ఉన్నా కానీ దేవుడు నిన్ను పక్కన పడేస్తాడు, వాడుకోడు. ప్రజలా పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధమైన జీవితం ఉండాలి. ప్రజలా కాలం అనే తెర అవతల అని నిన్న మధ్యాహ్నం చెప్పే వర్తమానం వినండి. ప్రవక్త చెప్పిన వర్తమానం అది. హల్లెలూయా. చెడిపోయిన మనసున్న, చెడ్డ ఆలోచనలు కలిగిన మనసున్న దేవుడు ఏం చేస్తాడు? వాడుకోడు. ప్రజలా దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలంటే అతడు పరిశుద్ధపరచబడాలి. ఏం కావాలి? సమరయ స్త్రీ వేసే వ్యభిచారే, కానీ సమరయ స్త్రీని వాడుకునే ముందు ఆమె జీవితాన్ని పరిశుద్ధపరిచాడు. ప్రజలా రాహాబు స్త్రీ వేసే, ఆమెను ఉపయోగించుకునే ముందు ఆమె జీవితాన్ని కూడా పరిశుద్ధపరిచాడు. ప్రజలా ఈరోజు మనము లోకంలో ఉన్నప్పుడు పాపులే, పాపముతో ఉన్నవారమే, కానీ మన జీవితాలు కూడా పరిశుద్ధపరచడానికి యేసు లోకానికి వచ్చాడు. యేసు రక్తం మన పాపముల నుండి విడిపిస్తుంది. హల్లెలూయా. ఇక్కడ మనం ఏమంటున్నాడో చూడండి. క్రీస్తు లోపలికి ప్రవేశించిన వ్యక్తి,
అతడు లోక విషయాలకు చనిపోయాడు. లోక విషయాలలో మరణించాడని అర్థం. అతడిలో లోకం ఇంకా ఉన్నది అంటే వాడు ఇంకా క్రీస్తు యేసులోకి రాలా, బయటే ఉన్నాడు. క్రీస్తుకి వెలుపల ఉన్న వారి గతేంటి? క్రీస్తు అంటే ఓడ వెలుపల ఉన్నవారి గతేంటి? అది ఓడ లోపల. ఓడ దేనికి సాదృశ్యం అన్నాడు? క్రీస్తుకు సాదృశ్యం. ఓడ లోపలకు ఉన్నవారు నిత్య భద్రతలో ఉన్నారు. ఓడ బయట ఉన్నవారు దేవుడి యొక్క తీర్పులకి గురయ్యి చచ్చిపోయారు, ఉబ్బిపోయారు. అవునా? శరీరాలన్నీ ఉబ్బిపోయినాయి. ఆ జల ప్రళయంలో కొట్టుకెళ్ళిపోయింది సర్వ ప్రపంచం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అవునా కాదా? ఇప్పుడు మనము క్రీస్తు లోపలికి వెళితేనే నీకు భద్రత. క్రీస్తుకు బయట భద్రతే అస్సలు లేదు. నువ్వు అందగాడు కావచ్చు, ఆస్తిపరుడు కావచ్చు, అర్థమవుతుందా? ఏదైనా కానీ నీకు భద్రతే లేదు. హల్లెలూయా. నీవు క్రీస్తు లోపల ఉంటేనే భద్రత. ఏమంటున్నాడో చూడండి. అతడు లోక కార్యాలకు మరణించాడు, అతడు దేవునిలో దాచబడ్డాడు. ప్రైజ్ లార్డ్. ఎక్కడ దాచబడ్డాడు? హల్లెలూయా. ఇప్పుడు నీ ప్రాణము దేవుళ్ళలో దాచబడిపోయింది. ఇక అపవాది గారు ఏం చేయలేడు. వాడు దేవుళ్ళ లోపలికి రాగలడా? హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? కాబట్టి ఈ వ్యక్తి ఎక్కడ దాచబడ్డాడయ్యా అంటే దేవుళ్ళలో దాచబడ్డాడు. అక్కడ ఆ తెర అతని చుట్టూ కప్పబడింది. చూసారా? ఇక్కడ మొత్తం ఏముంది? తెర ఉంది. హల్లెలూయా. లోకం ఇతను కనపడతల్లా. లోకం ఇతడికి అయ్యో వాళ్ళు బిల్డింగ్లు కట్టుకుంటున్నారే, వాళ్ళు ఆస్తులు సంపాదించుకుంటున్నారే, వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారే, వాళ్ళు వ్యాపారాలు చేసి సంపాదిస్తున్నారే. హల్లెలూయా. ఈ కనబడేవాడికి ఎందుకు? ఒక తెర వచ్చేసింది. ఆ తెర నిన్ను లోకం చూడనీయకుండా, బయట ఏం జరుగుతుందో చూడనీయకుండా నిన్ను కప్పేస్తుంది ఆ తెర. ఆ తెరే దేవుడు వాక్యము. దేవుడు వాక్యంలో ఉన్న వ్యక్తి ఇక లోకాన్ని చూడలేడు. హల్లెలూయా. అందుకే క్రీస్తులో దాచబడిన వ్యక్తి అతడు లోక విషయంలో చచ్చిపోతున్నాడు. హల్లెలూయా. బయట ఉన్న లోకం అతనిలోకి రావటం లేదు. అక్కడ ఏంటంటే లేయర్గా అడ్డుపడతా ఉంది ఆ రక్తం. ప్రైజ్ లార్డ్. అక్కడ గొర్రెపిల్ల రక్తం ఉన్నది. ఆ గొర్రెపిల్ల యొక్క రక్తము ఆ యొక్క పాపము లోనకి రానీయకుండా అడ్డుపడతా ఉన్నది. నిన్ను పరిశుద్ధంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది. పవిత్రమైన జీవితాన్ని జీవించేలా చేస్తుంది. నీలో ఉన్న దుష్టాలోచనలన్నీ వెళ్ళిపోయాయి. నువ్వు నూతన సృష్టి అయ్యావు. ప్రేమించే తత్వం వచ్చింది. శత్రువును కూడా ప్రేమించే మనసు వచ్చింది. హల్లెలూయా. నిన్నటి కాల సమయంలో వర్తమానంలో మరి ప్రవక్త ఒక కుక్కను పెంచుకున్నాడు. ఆ కుక్కకు ఒక పేరు పెట్టుకున్నాడు, ఫ్రిడ్జి అని. ప్రజలా అయితే ఎంతగానో మరి ప్రవక్త అమ్మటే తిరుగుతూ ఉన్న కుక్క ఒకడేం చేశాడంటే దానికి మందు పెట్టి చంపేసేసాడు. హల్లెలూయా. ఎప్పుడైతే చంపేసేసాడో ఆ ఫ్రిడ్జి నిన్ను చంపిన వాడిని నేను చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు ప్రవక్త. హల్లెలూయా. ఆ ప్రతిజ్ఞ చేసేసి ఇక ఆ వ్యక్తిని చంపటానికి వెంటాడుతూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మరి అలాంటి టైంలో మరి దేవుడి యొక్క కృప అక్కడ అడ్డుపడింది. హల్లెలూయా. ఎప్పుడైతే 2 సంవత్సరాలకి తిరిగి ప్రవక్త ఆ కుక్కను పెంచుకోక ముందు ఆ కుక్కని చనిపోయిన 2 సంవత్సరాలకి
హల్లెలూయా. కుక్క చచ్చిపోయినా 2 సంవత్సరాలకి ఏం జరిగిందంటే ఇతడు మారు మనసు పొందాడు, ప్రవక్త మారు మనసు పొందాడు. హల్లెలూయా. ఇతడు మారు మనసు పొంది, దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అతడికి క్రైస్తవ బాప్తిజం ఇచ్చాడు. హల్లెలూయా. ఎవరినైతే చంపాలనుకుంటున్నాడో వాడిని ప్రేమించడం ప్రారంభించాడు. పరిశుద్ధాత్మ బాప్తిజం ఒక వ్యక్తి పొందుకుంటే శత్రువు ఉండడు అతడికి. హల్లెలూయా. చంపాలనుకున్నప్పుడు పగ ప్రతీకారము ఎప్పుడు వస్తుందయ్యా అంటే నీకు పరిశుద్ధాత్మ బాప్తిజం లేనప్పుడు వస్తుంది. హల్లెలూయా. అదే పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకున్న వ్యక్తి నిన్ను చంపుతున్నా గానీ వీరేం చేయుచున్నారో వీరు ఎరగర ప్రభువా, వీరిని క్షమించు ప్రభువా అని వేడుకోవటం ప్రారంభిస్తాడు. సంగమా పట్టుకుంటున్నావా? హల్లెలూయా. చూద్దాం. అతడు లోక కార్యాలకు మరణిస్తాడు. క్రీస్తులో ఉన్న వ్యక్తి, లోపలికి వెళ్ళిన వ్యక్తి, అతడు దేవుల్లో దాచబడ్డాడు. ఆ తెర అతని చుట్టూ కప్పబడినది. ప్రజలా, రాహాబు స్త్రీ చుట్టూ ఆ రక్తము, ఆ ఎర్రని తెగరదారం ఉండటం ద్వారాగా లోపలికి మరణదూత రాలేకపోయింది. మరణం అనేది లోపలికి రాలేకపోయినది. ఎరుకో పట్టణం అంతా కూల్చబడింది, కానీ రాహాబున్న ఇల్లు కూల్చబడలేదు. ఎరుకో పట్టణాల్లో ఉన్నోళ్ళందరూ చంపబడ్డారు, కానీ రాహాబు ఇంటిలో ఉన్నాళ్ళు చంపబడలేదు. ఎందుకంటే అక్కడ ఒక గుర్తున్నది. ఈ రోజు కూడా ఒక గుర్తు వచ్చినది. ఈ రోజు కూడా ఆ గుర్తు కింద నువ్వు ఉన్నట్టయితే, నీ కుటుంబం ఉన్నట్టయితే నువ్వు రక్షించబడతావు. ప్రజలా, ఐగుప్తు దేశంలో మరణదూత వచ్చింది. హల్లెలూయా. 10 రకాల తెగుళ్ళలో 10వ తెగులేంటో తెలుసా? మరణదూత. తొలిచూలు బిడ్డను చంపటం. అయితే అక్కడ మోషే ఒక గుర్తునిచ్చాడు, వాళ్ళ నాయకుడు ఒక గుర్తునిచ్చాడు. గొర్రె పిల్లని చంపి ద్వార కమ్మెల మీద రక్తాన్ని గుర్తుగా పూయమన్నాడు. ప్రజలా, ఆ ద్వార కమ్మెల మీద రక్తాన్ని పూశారు. ఆ రాత్రికాల సమయంలో ఐగుప్తీల ఇళ్లలో ఆ యొక్క పెద్ద కేకలు వినబడుతున్నాయి, ఘోష వినబడుతుంది, ఏడ్పులు వినబడుతున్నాయి. కానీ రక్తము ఎవరి ఇంటి మీద అయితే ఉన్నదో వాళ్ళు నిత్యమైన భద్రతలో ఉన్నారు. ఈ ఉదయకాల సమయములో 7 కన్నులు కలిగిన గొర్రె పిల్ల, 7 కొమ్ములు కలిగిన గొర్రె పిల్ల, వధించబడిన గొర్రె పిల్ల రక్తము. చిన్న సంగమా, నువ్వు కలిగి ఉంటున్నావా? నీ గృహం మీద ఉన్నదా? నీ మీద ఉన్నదా? నీలో ఉన్నట్టయితే మరణదూత నీ మీదకి రాదు. ఆ వాక్యము నీలో లేనప్పుడు మరణదూత వస్తుంది, చంపుతుంది నిన్ను. హల్లెలూయా. నువ్వు చంపబడతావు అక్కడ. అయితే మరణదూత నుండి ఏమి చేయకుండా ఉండాలంటే, రక్షించబడాలంటే నువ్వు గుర్తు కిందకి రావాలి. ప్రకటన 10 దగ్గరికి రావాలి. ప్రకటన 10లో ఉన్నవాడు నీలోకి రావాలి. ప్రకటన 10:1లో ఉన్న వ్యక్తి నీలోకి రావాలి. పరిశుద్ధాత్మే గురుతై ఉన్నది. అదే ఈ కాలానికి గురుతు. నువ్వు లోక విషయంలో మరణించావనడానికి గురుతు. హల్లెలూయా. పరిశుద్ధాత్మను కలిగి ఉండటం. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆ తెర అతను చుట్టూ కప్పబడినది. అది లోకమును, ఏంటది? అది ఆ తెర, ఆ వాక్యము లోకాన్ని మూసేసింది.
లోకానికి నీ జీవితంలో చోటు లేదు. ప్రజలా, లోకానికి స్థానం లేదు, అపవాదికి స్థానం లేదు, నీ లోపల వాక్యానికే స్థానం. మూసేసింది అది. ఆ తెర ఏమైంది? ఈ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు తెర మూసేయబడుతుంది. ప్రజలా, హల్లెలూయా. పట్టుకుంటున్నారా? చూడండి, అది క్రైస్తవ్యము మరియు భక్తి. భక్తి నేర్చుకోవాలనుకుంటున్నావా? క్రైస్తవుడుగా ఉండాలనుకుంటున్నావా? గుడికి వెళ్ళి రావటం కాదు. భక్తి నేర్చుకోవటం అంటే సంఘానికి వెళ్ళి రావటం కాదు. జీవితం, జీవితం. ప్రజలా, హల్లెలూయా. మన బిడ్డలు ఈరోజు మన మాట వినటం లేదంటే తేడా తల్లిదండ్రులే. నిజం. హల్లెలూయా. మన బిడ్డలు ఈరోజు మనల్ని దాటి వెళ్ళిపోతున్నారంటే తేడా ఎక్కడుంది? తల్లిదండ్రులదే. వాళ్ళ పెంపకంలోనే తేడా. సరైన పెంపకం పెంపట్లా వాళ్ళు. ప్రజలా, అదే సరైన పెంపకము పెంపుతున్నట్టయితే వాళ్ళు దేవుడి పట్ల భయభక్తులు ఉంటాయి. ఇష్టం వచ్చినట్టుగా ఎవడో ఒకరిని పట్టుకొని వెళ్ళిపోరోళ్ళు. ప్రజలా, అలా వెళ్ళిపోతున్నారంటే వాళ్ళ పెంపకం, తల్లిదండ్రుల పెంపకం సరైనది కాదు. వాళ్ళు సరైన పెంపకంలో పెంచబడటం లేదా బిడ్డలు. ప్రజలా, దేవుడికి మహిమ కలుగునుగాక. అందుకే వాక్యం ఏమని సెలవిస్తుందో తెలుసా? బాల్యము నుండి వాడిని భక్తి మార్గంలో పెంచు. హల్లెలూయా. చిన్నప్పటి నుండి వాడిని నువ్వు భక్తిలో పెంచావంటే పెద్దోడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. భక్తి నుండి ఓ శత్రువు వచ్చి దాడి చేసినా కానీ తొలగిపోడు. వాడి మీద అపవాది వచ్చి దాడి చేసినా కానీ తొలగిపోడు. ఆ వాక్యాన్ని అంటి పెట్టుకొని ఉంటాడు. ఆ వాక్యాన్ని ఆశ్రయంగా పెట్టుకొని ఉంటాడు. భక్తిలో పెంచకపోవటమే తప్పు, వాక్యంలో పెంచకపోవటమే తప్పు. ప్రజలా, నీ పిల్లలకి ఇవ్వాల్సింది ఆస్తులు కాదు. అయ్యా, నా పిల్లకి 1,00,000 రూపాయలు కట్నం ఇచ్చా. ఒకడు అంటున్నాడంట 10 లక్షలు కట్నము. హల్లెలూయా. ఇవ్వాల్సింది వాళ్ళకేంటి? భక్తి నేర్పాలి. బిడ్డలకు వేయాల్సింది ఏంటి? వాళ్ళు ఆ భక్తి నేర్చుకున్నారంటే వాళ్ళు సరైన స్థానంలో నిలబడతారు. ఆ భక్తే వాళ్ళని కాపాడుతుంది. ప్రజలా, ఆ భక్తే వాళ్ళని వాడు అమ్మటే తల్లిదండ్రులు తిరుగుతూ ఉంటారా? పాస్టర్ తిరుగుతూ ఉంటాడా? తిరగడగా తిరుగుతూ ఉంటాడండి. పద్దాక తిరుగుతాడండి. ఇప్పుడు మీరు ఆదివారం వెళ్తున్నారు, మళ్ళీ ఆదివారం వస్తున్నారు. ఈ మధ్యలో మీరు ఎక్కడ తిరుగుతున్నారో, ఎవరి ఏం చేస్తున్నాడో ఎవరికి తెలుసు? హల్లెలూయా. అర్థమవుతుందా? ఎవరికైనా తెలుసా? పాస్టర్ గారికి ఏమైనా తెలుసా? నువ్వు అసలు ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నావో ఎవరికి తెలుసు? హల్లెలూయా. అయితే భక్తిలో కనుక నువ్వు పెంచబడ్డావంటే దేవునికి భయపడి చెడు మార్గం వైపుకి తిరగవు. చెడ్డ మార్గం వైపుకి తిప్పనీయకుండా చేసింది ఏంటయ్యా అంటే నువ్వు నేర్చుకున్న భక్తి నిన్ను కాపాడింది. పాపంలోకి వెళ్ళనీయకుండా, దుర్నీతిలోకి వెళ్ళనీయకుండా, వ్యసనాల్లోకి వెళ్ళనీయకుండా, వ్యభిచారంలోకి వెళ్ళనీయకుండా కాపాడింది భక్తి. ప్రజలా, బిడ్డలకి దేవుడు భయభక్తుల్లో పెంచండి. దేవుడంటే భయము, దేవుడంటే భక్తి, ఇది నేర్పండి బిడ్డలకే. ఆస్తి లేకపోయినా పర్వాలా, నేను చెప్తున్నా. హల్లెలూయా. మీ బిడ్డలకి ఆస్తులు ఇచ్చినా కానీ మిమ్మల్ని చూడరు. హల్లెలూయా. వాళ్ళు ఆస్తులు ఇచ్చినా కానీ వాళ్ళు తప్పిదాల్లోనే ఉంటారు. కానీ భక్తిలో పెంచావనుకో దేవుడి రాజ్యానికి వెళతారు, నిత్య జీవానికి పొందుకుంటారు, వెళ్ళినప్పుడు ఆప్యాయంగా పలకరిస్తాడు. ప్రజలా, మా అమ్మ వచ్చిందని, మా డాడీ వచ్చాడని, మా చెల్లి వచ్చిందని, మా అన్న వచ్చాడని, మా తమ్ముడు వచ్చాడని ఎంతో గౌరవంతో మర్యాదగా పలకరించి నీకు వాళ్ళు ఘనముగా చూస్తారు. అదే భక్తి లేనోడు అనుకో, హల్లెలూయా,
లేదు. ఎన్ని కుటుంబాలు అలా పతనమైనయో తెలుసా మీకు? హల్లెలూయా. భక్తి లేని జీవితము వృధానే. ఎంతైనా ఆస్తి ఉన్నాయి, అదంతా వ్యర్థమే. ప్రజలా, మెయిన్ నీ జీవితాన్ని నీ పిల్లలకి ఇవ్వాల్సింది ఏంటంటే దేవుడు పట్ల భయభక్తులు నేర్పు. బైబిల్ అదే చెప్పింది. యెహోవా యందు భయము భక్తి. ప్రజలా, దాన్ని నేర్పు ముందు. బాల్యము నుండి వాడిని ఎక్కడ పెంచాలి? దేవుని సన్నిధిలో పెంచాలి. బాల్యము నుండి. దేవుడు సన్నిధికే దూరం అయ్యే వాడికి నేనేం చెప్తాను? వాళ్ళు ఎవడున్నాడో వాడే పరిశీలన చేసుకున్నుగాక. ప్రజలా, దావీదు ఇలా అంటున్నాడు, దేవుడి మందిరానికి వెళుదుము అని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించాను, ఆనందించాను. దేవుడు మందిరానికి పరుగున వెళ్ళాను. ప్రజలా, దేవుడు ఆ మందిరానికి వెళ్ళినప్పుడు నువ్వెవరివో తెలుస్తుంది. అసలు నీ లోపల ఉన్న వ్యక్తి ఎవడో తెలుస్తుంది. నిజంగా వాక్యమా లేక అపవాది ఉన్నాడా అని, వ్యసనాలు ఉన్నాయా అని, దుర్నీతి ఉన్నదా అని, నీ మనసంతా పాపంతో నిండిపోయి ఉన్నదా అని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడే తెలుస్తుంది. వాక్యమే అద్దమై ఉన్నది. ఆ అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు నీ రూపం తెలుస్తుంది. అర్థమవుతుందా? సంఘం అంటే వ్యాపార స్థలం కాదు, డబ్బులు సంపాదించుకునే వ్యాపార స్థలాలు కావు, డోక్రా గ్రూపులు కావు. అర్థమవుతుందా? చీటీ పాటలు వేసుకునే కాదు, భక్తి నేర్చుకునే స్థలం ఇది. సంఘం అనేది భక్తి నేర్చుకునే స్థలం. ఇక్కడ ఎటువంటి వ్యాపారాలు కానీ, చీటీ పాటలు కానీ, డోకరాల గురించి కానీ వాటి గురించి మాట్లాడకూడదు. ప్రజలా, ఎయ్యున్నా కానీ సంఘము బయటే కానీ సంఘములో అవి పనికిరావు. ఇక్కడ వాక్యమే ఉండాలి. వాక్యము గురించే నీ పాపాల నిమిత్తం పశ్చాత్తాపడుతూ కన్నీరు విడుస్తూ ప్రార్థించాలి. ఇక్కడ ప్రజలా, ఆయన ప్రసన్నత ఉండాలి. ఇక్కడ వ్యాపార స్థలంగా చేస్తే దేవుడు ఒప్పుకోడు దాన్ని. ప్రజలా, దేవుడికి మహిమ కలుగును గాక. చూద్దాం. అది లోకమును మూసేస్తుంది. ఏం చేస్తుంది? వాక్యము ఎప్పుడైతే నీ లోపలికి వస్తుందో, పరిశుద్ధాత్మ బాప్తిజం ఎప్పుడైతే నువ్వు పొందుకుంటున్నావో, లోకము నీలోకి రానీయకుండా మూసేస్తుంది. ప్రజలా, ఇక రాజకీయాలు నీలోకి రావు. వాడు ఓటికి 5,000 రూపాయలు ఇస్తానన్నా, పోవయ్యా బాబు చూసాం కానీ అంటావు. హల్లెలూయా. నీ 5,000 రూపాయలు ఎవడికి కావాలంటావు. ఎందుకు? తెల్ల గుర్రం మీద మతం పేరుతో వచ్చాడు, ఎర్ర గుర్రం మీద రాజకీయం పేరుతో వచ్చాడు, నల్ల గుర్రం మీద చీకటి ఆత్మలతో వచ్చాడు. ప్రజలా, వాడు ఏ రూపంలో వచ్చినా గుర్తిస్తావు. ఆహ్వానించవు. రాయ్యా, లోనకి రాయ్యా అని ఆహ్వానించవు, నీలోకి ఆహ్వానించవు. ప్రజలా, ఆహ్వానిస్తావా? 3 గుర్రాలు కలిసి ఏకమై పనిచేస్తున్నాయి ఇప్పుడు. జాగ్రత్త, జాగ్రత్త సుమా. ఏ గుర్రానికైనా అవకాశం ఇచ్చారనుకో, మీ భక్తి పోయినట్టే, ఎగిరిపోయినట్టే. నిజం. ప్రజలా, మీ భక్తి జీవితాన్ని అల్పకాల పాపభోగాల కోసం అమ్ముకుంటారో లేక భక్తి జీవితంలో స్థిరంగా నిలబడతారో తేల్చుకోండి. ప్రజలా, హల్లెలూయా. భక్తి పట్ల స్థిరంగా నిలబడండి. అమ్ముకోవాకండి భక్తి జీవితాన్ని. ఏశావు లాంటి భ్రష్టుడు ఉన్నాడేమో అంటున్నాడు. వాడు భ్రష్టుడు, అమ్ముకున్నాడు ఏశావు జ్యేష్ఠత్వ పక్కుని. వాక్యాన్ని అమ్ముకోవాకండి. వాక్యము ఆ స్థానములో, వాక్యము యొక్క స్థానములో రెండోది ఏది పెట్టద్దు. వ్యాపారం పెట్టద్దు, డబ్బు పెట్టద్దు, స్త్రీని పెట్టద్దు. హల్లెలూయా. భర్తను పెట్టద్దు, భార్యను కూడా పెట్టద్దు, అక్కడ పిల్లలను కూడా పెట్టద్దు. అక్కడ ప్రజలా,
మొదటి స్థానము దేవుడికే, క్రీస్తుకే ఇవ్వు. ప్రైజ్ ది లార్డ్. నీ పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో నీ ప్రభువుని సేవించు, ఆరాధించు. ఆ స్థానంలో ఇంకో వ్యక్తిని పెట్టకు. ప్రైజ్ ది లార్డ్. భక్తి జీవితంలోకి ఇంకొక వ్యక్తిని చోటు ఇవ్వకు. ఒంటరిగా అక్కడ, ఒంటరిగా తనకి దేవుడికి మధ్య ఇంకొక వ్యక్తి రావటానికి లేనే లేదు. ప్రైజ్ ది లార్డ్. అవునా కాదా? అందుకే ఇక్కడ అంటున్నాడు, లోకం అతనికి, లోకము ఎప్పుడైతే నువ్వు వాక్యంలోకి వస్తున్నావో లోకం ఏం చేస్తుంది? మూసేయబడుతుంది. అప్పుడు క్రైస్తవ్యము మరియు భక్తి ప్రతి ఒక్క విశ్వాసికి ఆనందకరంగా ఉంటుంది. వాక్యం వద్దంటే నువ్వు చిట్టుమెట్లాడుతున్నావు అనుకో, సంతోషమే లేదనుకో, హల్లెలూయా, నీలో ఆనందమే లేదనుకో, అసలు నువ్వు పరిశుద్ధాత్మ బాప్తిజం పొందావని ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు పరిశుద్ధాత్మ బాప్తిజం పొందావని భ్రమలో ఉన్నావు. పొందల. పరిశుద్ధాత్మ బాప్తిజం పొందిన వ్యక్తి, హల్లెలూయా, టిక్కు చేసుకోండి. ఇది ప్రవక్త 55వ సంవత్సరంలో చెప్పాడు. 1955వ సంవత్సరంలో చెప్పిన వర్తమానం ఇది. ప్రజలా పట్టుకుంటున్నారా? 47 కాడి నుంచి ప్రింట్ అయినట్టున్నాయి. 1947 కాడి నుంచి 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55వ సంవత్సరము నవంబర్ 10వ తారీఖున చెప్పాడు. నీకు భక్తి అనేది ఆనందకరముగా ఉండాలంటే, హల్లెలూయా, సంతోషంగా ఉండాలి అంటే నీవు ఏం పొందుకుంటే ఆనందంగా ఉంటుంది? ఏం పొందుకుంటే ఆనందంగా ఉంటుంది? పరిశుద్ధాత్మ బాప్తిజం పొందిన వ్యక్తికే భక్తి అనేది ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, ఆనందిస్తాడు. పౌలు గారు చెప్తున్నాడు, ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఆనందించండి అని. ఒక వ్యక్తి వాక్యము పట్ల ఆనందించాలంటే ఆ వ్యక్తి లోకంలో చచ్చిపోవాలి, క్రైస్తవ బాప్తిజం తీసుకొని ఉండాలి, లోకము అతడికి మూత వేయబడి ఉండాలి, అతడు అగ్ని బాప్తిజం పొందుకొని ఉండాలి. అప్పుడు ఆ వ్యక్తి దేవుడి వాక్యంలో ఆనందిస్తాడు. ఇవేవి లేకుండా నాకు ఆనందం రావట్లేదు పాస్టర్ గారు, ఎట్టొస్తుంది? ఎట్టొస్తుంది? నువ్వే చెప్పు, ఎట్టొస్తుంది? హల్లెలూయా. ప్రాసెస్ పెట్టాడు, ఒక క్రమం పెట్టాడు. ఆ క్రమం నేర్చుకో, ఆ క్రమం ఫాలో అవ్వు. ఆ క్రమం ప్రకారంగా నడుస్తూ ఉంటే నీకు భక్తి పట్ల ఆనందం వస్తుంది, భక్తి పట్ల సంతోషం వస్తుంది. ముందు మొదటిగా నా దేవుడికి ప్రిఫరెన్స్ ఇవ్వాలని. అర్థమవుతుందా? ఇంటికాడ చేపల కూర తినిన తర్వాత, ఆ బీఫ్, ఆ దొన్నకూర మాంసం తినిన తర్వాత, ఆ చికెన్ తినిన తర్వాత బ్యావని తేపుతూ అని ఊపుకుంటా, అటు ఇటు ఊపుకుంటా వెళ్ళేది కాదు భక్తి. హల్లెలూయా. భక్తి అంటే త్యాగంతో కూడినది, భక్తి అంటే సమర్పణతో కూడినది. హల్లెలూయా. భక్తి అంటే సమర్పణతో కూడినది. త్యాగము సమర్పణ లేని భక్తి భక్తే కాదు. ప్రజలా, దేవుడికి మహిమ కలుగును గాక. నీకేం కావాలి? త్యాగం కావాలి, సమర్పణ కావాలి. వాక్యం కొరకు ప్రతిష్ఠించుకొని సమర్పించుకొని దేవుడి కొరకు జీవించాలి నువ్వు. ఇది భక్తి. ప్రజలా, భక్తి నేర్చుకునే క్రమం ఇది. భక్తి కలిగిన వారు నడిచే క్రమం ఇది. భక్తి కలిగిన వారు ఎలా నడవాలో చెప్తున్నాడు సూత్రాలు. హల్లెలూయా. సూత్రాలు చెప్తున్నాడు. మనమందరం ఆ సూత్రాలు నేర్చుకొని నడవటానికి, ఈ చెవిలో విని ఈ చెవిలో వదిలేయటానికి కాదు. వదిలేయటానికా? వదిలేయటానికి ఏడు దాకా రావాల్సిన పని ఏంటి? ఇంటికాడే కూర్చో.
మీ ఫ్రెండో, మీ స్నేహితుడో, మీ అమ్మాయో, మీ అబ్బాయో ఎవరో వస్తారు, సెల్ ఆన్ చేస్తాడు, అక్కడ వింటా ఉండు. హల్లెలూయా. ఆలయానికి ఎందుకు ప్రత్యేకంగా? దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకో తెలుసా? ఆలయము అది ఆయన సన్నిధి కాబట్టి. పాస్టర్ గారి మీద ఉన్న అభిషేకము సంఘం మీద కూడా దిగుతూ ఉంటది. ఇక్కడ ఉన్న అదే అభిషేకము మొత్తము ఆ యొక్క కాంగ్రిగేషన్ మొత్తం మీద దిగుతున్నప్పుడు వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు, వాక్యము పట్ల సంతోషిస్తూ ఉంటారు. ప్రజలా దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే అప్పుడు క్రైస్తవ్యము మరియు భక్తి ప్రతి ఒక్క విశ్వాసికి కూడా ఆనందకరంగా ఉంటుంది, బాధ పెట్టేదిగా ఉండదు. బాధ పెట్టేదిగా ఉండిద్దా? ఉండదు. నాయనా ఎందుకు వచ్చానురా బాబు ఈ చర్చికి అనుకొని తిట్టుకుంటా ఉంటారా? హల్లెలూయా. అలా ఉండదు. ప్రజలా, నువ్వు క్రైస్తవ బాప్తిజం పొంది పరిశుద్ధాత్మ బాప్తిజం పొందితే అలా ఉండదు. సంతోషం ఉన్నది, వాక్యం పట్ల ఆనందం ఉంటుంది, ఇంకా లోతైన విషయాలు తెలుసుకోవాలని తపన ఉంటుంది. ఇంకా తీసేసుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయేమో, నా జీవితంలో నుంచి తీసేసుకోవాల్సినవి ఉన్నాయేమో, ప్రభువా నా సేవకుడిని మరుగు చేసి నాలో తీసేసుకుని ఉంటే మాట్లాడు ప్రభువా, నేను సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను అని ప్రార్థిస్తా వచ్చే. నా గురించే చెప్పాడు ఆ పాస్టర్ గారు. వీడికి భక్తి లేదు, వీడొక సన్యాసి. హల్లెలూయా. భక్తి కలిగిన వాడైతే సరి చేసుకుంటాడు, భక్తి లేని వాడు ఏం చేస్తాడు? టాకింగ్ చేస్తాడు. ప్రజలా అర్థమవుతుందా? భక్తి కలిగిన వాడేమో సరి చేసుకొని తాను తప్పిదాన్ని దిద్దుకొని యేసుక్రీస్తు రక్తంలో కడగబడి నీతిమంతుడిగా మార్చబడతాడు. అదే భక్తి లేనోడైతే పాస్టర్ గారు ఎలా పలానా టీ స్టాల్ దగ్గరికి రమ్మని నీతో మాట్లాడాలి, ఈడు వెళ్తాడు బైక్ అని వెళ్తాడు. ఆడికి ఏంటిరా పిలిచావు? ఏం లేదు, ఈరోజు వర్తమానం విన్నావుగా నువ్వు? విన్నాను. ఏమనబడిందిరా నీకు? అన్నీ నా గురించే చెప్పాడురా. అవునురా, అట్టాగే ఉందిరా నాకు కూడా. నీ గురించి చెప్పక ఎవరి గురించి చెప్తాడు? తలుపుల గురించి చెప్తాడా? నేను అడుగుతున్నా, నీ గురించి చెప్పక నువ్వు సరి చేసుకుంటావని నీ గురించి చెప్తాడు దేవుడు. తలుపుల గురించో, ఫ్యాన్ల గురించో, లైట్ల గురించి చెప్తాడా? అక్కడికి వెళ్ళిపోయి ఆ పాస్టర్ గారు అది ఆ సంఘం కాదు ఇంకో సంఘంరా వెళ్ళు, నీ లోపల దయ్యం అలా పనిచేస్తుంది. సరి చేసుకోవాల్సినోడు పోయి సరి చేసుకోనీకుండా నువ్వేం చేస్తున్నావు? వ్యతిరేకంగా ఆ వాక్యానికి, ఫుల్ పీట్ దగ్గర నుంచి వచ్చిన ఆ వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడి ఒక క్రియేషన్ చేస్తున్నావు. అదే దయ్యం అన్నాడు, అదే అపవాది కదలిక అన్నాడు, అదే సర్పము యొక్క జాడ అన్నాడు. ప్రజలా దేవుడికి మహిమ కలుగును గాక. పట్టుకుంటున్నావా సంగమా? కాబట్టి గమనించండి 3 విషయాలు. బండ మీద సర్పము జాడ, నడి సముద్రములో ఓడ జాడ, అంతరిక్షములో పక్షిరాజ జాడ. హల్లెలూయా. నా బుద్ధికి మించిన సంగతులై కన్యకతో పురుషుని జాడ. ఎవరితో? కన్యక, మడత, మత్స, డాగు లేని కన్యక ఉందా ఇక్కడ? పురుషుడు ప్రభు అయిన యేసుక్రీస్తు కన్యకతో పురుషుడు జాడ, అంతరిక్షమున పక్షిరాజు జాడ. ప్రజలా ఇవన్నీ సామాన్యమైన విషయాలు కావు. సొలొమోను బుద్ధికే మించిన విషయాలు అవి. ఆ జ్ఞానే రాస్తున్నాడు, నా బుద్ధికి మించిన సంగతులు 4 కలవంటున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? వాటిని వివేచించలేరు, బుద్ధికే మించిపోయిన సంగతులై. హల్లెలూయా. వాటిని నువ్వు పట్టుకోవాలన్నా, గ్రహించాలన్నా పరిశుద్ధాత్మ కావాలి. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, చూద్దాం
అయిపోవచ్చింది. ఈరోజు ప్రజలు తమ భక్తితో యాతన పడుచున్నారు. ఎలాగైనా భక్తి చెయ్యాలి, ఎలాగైనా భక్తి చెయ్యాలి, ఎలాగైనా భక్తి చెయ్యాలి, యాతన పడుతున్నారు. హల్లెలూయా. అవునా? ఎలాగైనా దేవుడి రాజ్యం వెళ్ళాలి, ఎలాగైనా నరకాన్ని తప్పించుకోవాలి. హల్లెలూయా. ఈరోజు ఒక వ్యక్తికి చాలా పెద్ద సమస్య అయిపోయింది అది. ప్రజలా, ఈరోజు ప్రజలు తమ భక్తితో యాతన పడతా ఉన్నారు. నరకాన్ని తప్పించుకోవాలంటే ఈ విధంగా చేయాల్సి ఉన్నదని వారు గ్రహించాలి. ఇప్పటిదాకా మనం చెప్పినవి చూసావా పైన? ఆ ప్రాసెస్లో నువ్వు వెళ్ళావంటే నరకం ఈజీగా తప్పించుకుంటావు. ఆ గుర్తు కలిగిన ప్రాసెస్లో వెళ్ళావంటే హల్లెలూయా, నరకము ఈజీగా తప్పించుకుంటావు. ఈ విధంగా చేయాల్సి ఉన్నదని వాళ్ళు గ్రహించాలి. సహోదరుడా, అదే మార్గమని, ఆ విధంగానే చేయాలని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. నరకాన్ని తప్పించుకునే మార్గం గురించి చెప్పాడండి. అగ్నిగుండం తప్పించుకునే మార్గం గురించి చెప్పాడు. ప్రజలా, ఈరోజు టేప్ మళ్ళీ వినండి. అగ్నిగుండం గురించి తప్పించుకునే మార్గం, నరకం తప్పించుకునే మార్గం. ప్రజలా, అర్థమవుతుందా? ఆయన చెప్పిన క్రమంలో నువ్వు వచ్చావంటే ఖచ్చితంగా నువ్వు తప్పించుకోబడతావు. ఓ క్రీస్తులో ప్రవేశించండి, క్రీస్తులోకి. ఆ రోజు నోవాహు ఏం చెప్పాడు? ఓడలోకి ప్రవేశించండి, ఓడలోకి ప్రవేశించండి, ఓడలోకి రండి. ఈరోజు ఏం చెబుతుంది వర్తమానం? క్రీస్తులోకి రండి, క్రీస్తులో ప్రవేశించండి. అందుకే ఇది నోవాహు వర్తమానం అన్నాడుగా. ఆడ ఓడలోకి రమ్మన్నాడు, ఈడ క్రీస్తులోకి రమ్మన్నాడు. ఓడే క్రీస్తు. నీళ్లు ఓడలోకి రాకుండా అక్కడ రోజేం చెట్టు రసం ఉంది. ప్రజలా, అచ్చితి సారకపము రానుకు పట్టి చేశాడు. ఈరోజు లోకం నీలోకి రాకుండా, పాపం నీలోకి రాకుండా అక్కడ యేసుక్రీస్తు రక్తము, పరిశుద్ధాత్మ ఉన్నది అక్కడ. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, ఓ క్రీస్తులోకి ప్రవేశించండి, లోక కార్యాలు దూరం చేసుకోండి. మనాళ్ళు లోక కార్యాలు దూరం చేసుకోమంటే లోక కార్యాలకు దగ్గర అవుతున్నారు, క్రీస్తుకు దూరం అవుతున్నారు. దీనికి రివర్స్లో వెళ్తున్నారు. లోక కార్యాలేమో దూరం చేసుకోమని బైబిల్ చెబుతుంది, ప్రవక్త చెబుతున్నాడు. క్రీస్తులోకి రమ్మని చెబుతున్నాడు. వీళ్ళు ఏం చెబుతున్నారంటే క్రీస్తుకు దూరం అవుతున్నారు, ఆరాధనలకు దూరం అవుతున్నారు, లోకానికి దగ్గర అవుతున్నారు. చూసారా? ఈ రెండు ట్రాలీ చూసారా? హల్లెలూయా. ఏది డిసైడ్ చేస్తావు? ఏది ఎన్నుకుంటావు? క్రీస్తులోకి రావటం ఎన్నుకుంటావా? లోకానికి దూరం అవటం ఎన్నుకుంటావా? ఈ ప్రాసెస్ ఎన్నుకుంటావా? లేక ఈ ప్రాసెస్ విడిచిపెట్టి క్రీస్తుకు ఆరాధనలకు దూరమై, వాక్యానికి దూరమై, లోకానికి దగ్గర అవుతావా? అలా అయినాళ్ళు లేరా? ఉండి సంఘం కూడా మానిపోయి వెళ్ళిపోయాడు గుడిపై చెప్పి. హల్లెలూయా. నిజం. ఆరాధనలో ప్రేమించే వ్యక్తి సంఘం అసలు మానడు. నేను వెళుతుంది నా క్రీస్తు కొరకు, నా ప్రభువు కొరకు. నేను సంఘానికి వస్తుంది ప్రభువుని ఆరాధించడానికి. హల్లెలూయా. సంఘానికి వస్తుంది దేని కొరకు? దేవుణ్ణి ఆరాధించడం కొరకు వస్తున్నా. నా చుట్టం వస్తున్నాడు, నా బంధువు వస్తున్నాడు, నా ఇంటి పక్కనాడు వస్తున్నాడు, నా తండ్రి ఇంటోడు వస్తున్నాడు. అందుకొరకు నేను రాటలేడికి వాక్యం కోసం వస్తున్నా, క్రీస్తుని ఆరాధించడానికి వస్తున్నా. ప్రజలా, అర్థమవుతుందా? నిజంగా నువ్వు క్రీస్తుని ప్రేమించే వ్యక్తివైతే, క్రీస్తుని ఆరాధించే వ్యక్తివైతే వాక్యానికి దగ్గర అవుతావు, లోకానికి దూరం అవుతావు. ఇది ప్రాసెస్, ఇది బైబిల్ ప్రాసెస్. ఒక క్రైస్తవుడుకు కలిగి ఉండాల్సిన ప్రాసెస్ అదే.
ప్రజలా హల్లెలూయా. ఒక విశ్వాసి కలిగి ఉండాలి ఇది. వాక్యానికి రోజు 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 దగ్గర అవుతా ఉండాలి. అయ్యా ఈరోజు ఏడన్నా ఖాళీగా ఉందా, ఈరోజు ఏడన్నా కూడిక ఉందా, ఈరోజు ఏడన్నా ఆరాధన ఉందా, ఫోన్ చేసి నీ సేవకుడు అందుబాటులో లేకపోతే నీ పక్కన ఆయన అడిగి, సహోదరుని ఆయన అడిగి ఆ సన్నిధిలో గడపాలి, వాక్యంతో గడపాలి. ప్రజలా ఆ వాక్యంతో గడుపుతా లోకం రోజు రోజుకి దూరం అవ్వాలి. హల్లెలూయా. నువ్వు వాక్యంతో గడుపుతున్నావంటే లోకం ఆటోమేటిక్గా దూరం అయిపోయింది. వాక్యానికి నువ్వు దగ్గర అవుతున్నావంటే అర్థం ఏంటంటే లోకం దూరం అయిద్దని అర్థం. వాక్యానికి దూరం అవుతున్నావంటే లోకానికి నువ్వు దగ్గర అవుతున్నావని అర్థం. అదే అర్థం. వాక్యానికి నువ్వు దూరం అవుతున్నావంటే అంటే భక్తి పట్ల నీకు నిర్లక్ష్యం ఉందని, వాక్యానికి నువ్వు దూరం అవుతున్నావంటే లోకానికి నువ్వు దగ్గర అవుతున్నావని అర్థం. ప్రజలా అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, క్రీస్తులోకి ప్రవేశించండి, లోక కార్యాలను దూరం చేసుకొనుము, ఆయనతో సంభాషించుట. క్రీస్తుతో మాట్లాడటం, ఆయనతో సంభాషించటం, వాక్యంతో సంభాషించటం. హానోకు దేవుడితో నడిచినట్టుగా ఈరోజు వధువా నువ్వు దేవుడితో నడవాలి. సంతోషకరమైన కార్యం అది, సంతోషకరమైన కార్యం. అయ్యా ఈరోజు నీకు 5,000 ఇస్తారు రాయ్యా పనికి, నువ్వు 5,000 వల్ల నాకు సంతోషం రాదయ్యా, దేవుడు సన్నిధికి వెళ్తే నాకు సంతోషం వచ్చింది, దేవుడు మందిరానికి వెళ్తే ఆనందం వచ్చింది, దేవుడు ఉన్న చోటకి వెళ్తే నాకు నెమ్మది వస్తుంది, నాకు నిత్య జీవం వస్తుంది. హల్లెలూయా. వస్తుందంటావా? ఒక 5,000 ఇస్తానన్నాడు అనుకో, ఈరోజు ఆరాధన కూడా వదిలిపెట్టి పనికి వెళ్తారనుకో 5,000 కోసం, వాళ్ళకి సంతోషం ఉండిద్దా? హల్లెలూయా. సంతోషము వాక్యంలో ఉంది, సంతోషం యేసులో ఉంది, సంతోషం ఆరాధనలో ఉన్నది. ప్రజలా దేవుడికి తెలుసు అయ్యా, నేను వెళ్ళి తెలియదని ఎవడని అన్నాడేంటి? నువ్వు దేవుడికి స్థానం ఇవ్వకుండా అపవాదికి స్థానం ఇచ్చావని దుఃఖపడతాడు. నా కుమారుడు తప్పిపోయాడు, పరిశుద్ధాత్మ ఇలా చెప్తా ఉంటుంది, నీ కుమారుడు ఇవాళ ఆదివారం ఆరాధనకు కూడా రాకుండా, ఇవాళ సన్నిధి ఉన్నా రాకుండా చేపల వేటకి వెళ్ళాడయ్యా. ఎక్కడికి వెళ్ళాడు? చేపలను పట్టుకోవటానికి వెళ్ళాడు. అలా చేశాడా నా కుమారుడు? అలాగే చేశాడని పరిశుద్ధాత్మ దేవుడితో చెప్పినప్పుడు, ప్రజల పరిశుద్ధాత్మ దేవుడితో చెబుతున్నప్పుడు నేను టేపు విన్నారా? దత్తపుత్రత్వం పార్ట్ 2 వినండి, 2 గంటల బాగుంది. అపవాది ఆ టేపు వినేయకుండా చాలా ప్రయత్నాలు చేస్తుంది. నేను దాన్ని 4 తడవలు వినాలనుకున్నా కానీ 4 తడవలు ఆటంకం చేసింది అది. సరే బలంగా కూర్చొని టేప్ పెట్టుకొని విందామనుకుంటే 1/2 గంట 20 నిమిషాలు విన్న తర్వాత నిద్రలో బుచ్చుతుంది. వినేయకుండా నిద్రపోతాడు వాడు అంతే. పూర్తిగా జాగ్రత్తగా వినండి. దత్తపుత్రత్వం పార్ట్ 2 పెట్టాను టెలిగ్రామ్ యాప్లో, దాన్ని మీరు సంపూర్ణంగా వినండి. ప్రజలా ఒకవేళ ఒకేసారి 2 గంటలంబా వినకపోయినా దాన్ని 2 స్వగాలుగా వినండి. 1 గంట వినండి, తర్వాత గంటంబా వినండి. ప్రజలా దేవుడికి మహిమ కలుగునుగాక. అవునా? హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, చాలా జాగ్రత్తగా పట్టుకోండి, నేను ముగించబోతున్నాను. ఓ క్రీస్తులో ప్రవేశించండి, లోక కార్యాలు దూరం చేసుకునుము, ఆయనతో సంభాషించుట. ఈరోజు మనమందరం ఇక్కడ ఎందుకొరకు వచ్చాం? సైలెంట్గా కూర్చోటానికి వచ్చావా? హల్లెలూయా. బొమ్మలాగా ఉండిపోవటానికి వచ్చావా? ఒక విగ్రహంలాగా కూర్చోటానికి వచ్చావా? నీలో కదలికలు లేవా? నీలో ఆనందం లేదా? నీలో సంతోషం లేదా? ఆ వాక్యం సత్యమని నువ్వు ఆరాధించలేవా? ఆ వాక్యానికి నీ జీవితం అర్పించలేవా? ఒక చప్పటి కొట్టలేవా? ఒక చెయ్యి ఎత్తలేవా? ఒక ఆమేన్ చెప్పలేవా? ఇవన్నీ ఆరాధనే. చప్పట్లు కొడతాం ఆరాధన.
చేతులు ఎత్తడం ఆరాధన, ఆమేన్ చెప్పడం ఆరాధన. ప్రజలా సైలెంట్గా కూర్చొని మనం బొమ్మలమా? మనం బొమ్మలం కాదు, మన నిర్జీవమైన వ్యక్తులమా? సజీవులం మనం, జీవము కలిగిన వాళ్ళం మనం. దేవుని యొక్క ఆరాధించడానికి ఆయన యొక్క పత్రికలం మనం. క్రీస్తు యొక్క పత్రిక కాదా? ఆమేన్ చెబుదాం, హల్లెలూయా చెబుదాం, దేవుని స్తుతిద్దాం. ప్రజలా ఏం కొత్తగా ఉంది అనుకోవాక, ఇది ఆరాధన, ఇది దేవుడి గ్రామం. ప్రజలా మరియా గనక ఆమె చెప్పలేదు అనుకో, గాబ్రియేల్ దూత వచ్చినప్పుడు గర్భంలో క్రీస్తు వచ్చేవాడు కాదు. ప్రజలా గర్భంలో క్రీస్తు పుట్టాడంటే ఆమె కదలికలు ఉన్నాయి. అయ్యా అది ఎలా జరుగుతుంది అయ్యా? ఆ వ్యక్తి గాబ్రియేల్ దూత మరియా సంభాషణ ఉందాడా? ఇక్కడ దేవుడితో నీకు సంభాషణ ఉంది, ఇక్కడ నీకు ఆనందం ఉంది. ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఆమేన్ చెప్తున్నావు. నీ మాట చొప్పున నా జీవితంలో జరుగులుగా కట్టరావు. సేవకుడా నీవు చెప్పుతున్న వాక్యము నా జీవితంలో నెరవేర్చబడాలి. అందుకే నేను ఆమేన్ చెబుతున్నాను. ప్రజలా నువ్వు ఆమేన్ చెప్తున్నప్పుడు ఆ వాక్యం అంట నీ తల్ల మీద నుండి వెళ్ళదు, అది నీ పక్క నుండి వెళ్ళదు. నా కుమారుడు ఆమేన్ చెప్పాడు కాబట్టి నా కుమారుడి యొక్క జీవితం లోపలికి ఆ వాక్యం వెళ్ళి ఆ వాక్యం ఎందు నిమిత్తం పంపించబడిందో ఆ కార్యం జరిగించుకుంటుంది. హల్లెలూయా. ఎందు నిమిత్తం వాక్యం నీలోకి వస్తుందో నిన్ను క్రీస్తుకి ఖైదీ చేయడానికి, వాక్యానికి ఖైదీ చేయడానికి, లోకం నుండి దూరం చేయడానికి, దేవునితో వ్యక్తిగత సంభాషణ కొనక. దేవుడికి మహిమ కలుగునుగాక. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, ఆయనతో సంభాషించుట సంతోషకరమైన కార్యం, అది అందమైనది, అది ఆత్మను నింపుతుంది. హల్లెలూయా. దావీదు అన్నాడు కదా, నా గిన్నె నిండి పొర్లుతుందని. ఇక్కడ ఈ వాక్యం వస్తున్నప్పుడు ఎంతమంది గిన్నెలు నిండుతున్నాయి? గిన్నెలు నిండుతున్నాయా? గిన్నెలు నిండి పొర్లుతున్నాయా? అభిషేకం చూస్తున్నారా? ఆనందం చూస్తున్నారా? ప్రైజ్ లార్డ్. నా ఆత్మని నింపుతుంది. ఆత్మ మీకు తెలుసా, పౌలు గారు వాక్యం చెప్తా ఉన్నాడు, పేతురు వాక్యం చెప్తా ఉన్నాడు, కొర్నేలు ఇంటి దగ్గర వాక్యం చెబుతున్నప్పుడు హల్లెలూయా ఆత్మ దిగొచ్చేసేసింది, అందరినీ నింపేసేసింది ఆత్మ. బాప్తిజం తీసుకున్నానే నింపుతాను అల్లా అక్కడ. హల్లెలూయా. అక్కడ కూర్చున్న వాళ్ళందరినీ నింపింది. వాడు బాప్తిజం తీసుకున్నా తీసుకోకపోయినా అక్కడ వాళ్ళందరినీ నింపింది. కావాలంటే చదవండి మీ గ్రంథంలో, బైబిల్లో అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలి అతని ఇంటి వారి మీదకి పేతురు బోధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దిగింది అక్కడ. తర్వాత వాళ్ళు బాప్తిజం తీసుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈడ వాక్యం వచ్చేటప్పుడే ఆత్మ కుమ్మరించబడతా ఉంటది. గిన్నె నిండి పొర్లుతా ఉండాలి, విశ్వాసుల సమూహముగా ఉండాలి. పరీక్షించడానికి ఈడకు రావా అవసరంలా. నువ్వేమన్నా మాస్టర్వా ఏంటి పరీక్షించడానికి రావటానికి? హల్లెలూయా. ఎవరిని పరీక్షిస్తావు నువ్వు? ఒక పరీక్షించేవాడు జీవితం మొత్తం వాడు పరీక్షిస్తానే ఉంటాడంట. నేర్చుకోవటానికి వచ్చినవాడు. హల్లెలూయా. వాక్యాన్ని నేర్చుకోవటానికి వచ్చినవాడు, వాక్యానికి విధేయులయటానికి వచ్చినవాడు, దేవుడు ఆత్మతో నింపుకొని, పరిశుద్ధాత్మతో నింపుకొని ఆనందిస్తా వెళ్తా ఉంటాడు. నువ్వు దేని కొరకు వచ్చావు? యేసుక్రీస్తు దినాల్లో కూడా ఉన్నాయి ఆ దయ్యాలు.
యేసుక్రీస్తులో తప్పులు ఏమైనా ఉన్నాయేమో ఎతుకుదాం. పాపిష్టి దయ్యం. తప్పులు ఏమైనా దొరుకుతాయేమో అని ఎతుకు కూర్చుంటారంట వాళ్ళు. హల్లెలూయా. భక్తి నేర్చుకోవటం కొరకు కాదంట, తప్పులు ఎతకటానికి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఉంటుంది. హల్లెలూయా. తప్పులు ఎతకటానికి దయ్యాలవి. నువ్వు సేవకుల్లో తప్పులు ఎతికేదేంటి నాకు అర్థం కాదు. హల్లెలూయా. ముందు నిన్ను నువ్వు సరి చేసుకో, భక్తి జీవితం నేర్చుకో, దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ దయ్యాలు పని చేసుకుంటూ వస్తానే ఉంటుంది. కాబట్టి నువ్వు వాక్యానికి లోబడవు, వాక్యానికి విధేయుడు అవు, వాక్యానికి సరెండర్ అవు, వాక్యానికి జీవితం అర్పించు. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? అందుకే ఇక్కడ అంటున్నాడు చూడు, ఆత్మను నింపి సంతృప్తిని కలగజేయను, అది సమస్త జ్ఞానానికి మించిన ప్రజలా సమస్త జ్ఞానానికి మించిన సమాధానమును అనుగ్రహించును. ఆత్మ నీకేం అనుగ్రహిస్తుందంటే దేవునితో సమాధానాన్ని కలగజేస్తుందండి. సమస్త జ్ఞానానికి మించిన సమాధానం. హల్లెలూయా. నీ హృదయం తేలికైపోతుంది, భారం అంతా పోతుంది, నెమ్మది కలుగుతుంది, ఆనందంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు. ఏం కావాలండి అంతకంటే? నీకు ఏం కావాలో చెప్పు. ప్రైజ్ లార్డ్. ఆయన దగ్గరికి వస్తే సమస్త జ్ఞానానికి మించిన సమాధానం దొరుకుతుంది. హల్లెలూయా. సమస్త జ్ఞానానికి మించిన సమాధానము అనుగ్రహించును. ఆ సిలువలన్నీ ఎగిరే రెక్కలగుతాయి. ఆ శోధనలన్నీ, శ్రమలన్నీ ఇక రెక్కలుగా వెళ్ళి ఎగురుతా ఉంటాయి. హల్లెలూయా. నీకు కష్టం అనిపిదిగా, నీకు భారం అనిపిదిగా. హల్లెలూయా. నా ఇంటిని గురించి ఆసక్తి నన్ను భక్షిస్తుంది, నా ఇంటిని గురించి ఆసక్తి నన్ను లాగుతున్నది. ఎప్పుడు నేను నా ఇంటి దగ్గరికి వెళ్ళాలా, ఎప్పుడు నేను అందుబాటులోకి వెళ్ళాలా, ఎప్పుడు నా శరీరాన్ని రూపాంతరం పరుచుకోవాలా, ఇదే ధ్యాస. హల్లెలూయా. సిలువలన్నీ ఎగిరే రెక్కలగును, భారాలన్నీ రథచక్రాలు అవుతాయి. ఎంత భారమైనా గాని, ఎంత శ్రమ అయినా గాని రథచక్రాలుగా ఉంటాయి అవి. ఓ నీవు ఎగరగలవు, పక్షిరాజు వలె ఎగరగలవు, గువ్వ వలె ఎగిరిపోగలవా. రెక్కలుండిన చో నేను ఎగిరిపోగలనని దావీదు భక్తుడు చెప్పినట్లుగా గువ్వ వలె నీకు 2 రెక్కలు ఇచ్చాడు. పావురపు రెక్కల పైన హిమమంతా తెల్లగాలున్నా పావురపు రెక్కల పైన వర్తమానం వచ్చింది నిన్ను ఎంత మాటికి తీసుకెళ్ళడానికి, నిన్ను ఎగిరిపోచేయడానికి, దేవుని రాజ్యానికి తీసుకెళ్ళడానికి, ఆయన ఆత్మతో నింపడానికి. హిమమంతా తెల్లగా ఉన్నా పావురపు రెక్కల పైన దేవుడు సూచన పంపించాడు. సంగమా నీ కోసమే. నువ్వు ఎగిరే దాని కొరకేరా, ఎత్తబడే దాని కొరకేరా, శరీర మార్పు పొందే దాని కొరకేరా. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. ఇచ్చాడా పావురపు రెక్కల పైన? ఎంతమంది ఆనందిస్తా ఉన్నారు, ఎంతమంది సంతోషిస్తా ఉన్నారు? మనమందరం లేచి నిలబడదాం. నెక్స్ట్ వారం 26వ పేరా చూసుకుందాం. ఇలాంటి వర్తమానాలు మీకు మరిన్ని అందుబాటులో ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే ఈ వీడియోలో చూపించిన విధంగా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఆమేన్.